ప్రియమైన వార్లారా, ఎలా ఉన్నారు? బావున్నారా? యేసుక్రీస్తు తోడుగా ఉంటే బావుంటాము కదా, అదే మీరు చెప్పాలి. ఎవరైనా మిమ్మల్ని విచారిస్తే ఎలా ఉన్నారంటే సంతోషంగా ఉన్నాను, ఎప్పుడు ఆనందంగా ఉన్నాను. ఎందుకు? యేసు నాకు తోడుగా ఉన్నారు. ఏమిటండి సమస్యలు మీకు లేవా? అవన్నీ ఉన్నాయండి. యేసు నాకు తోడుగా ఉన్నారు కదా, అది నాకు చాలు. ఆ విధంగా మీరు ఆనందంతో చెప్పినప్పుడు దేవుడు దాన్ని గమనించి మీరెప్పుడు సంతోషంగా ఉండునట్లు ఆశీర్వదించెదరు. దావీదు అన్న ఒక భక్తుని గురించి వేదములో చూస్తున్నారు కదా. ఆయన యవ్వన ప్రాయములోనే యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు అని సంతోషముతో దేవుణ్ణి తన జీవితంలో కాపరిగా కలిగి ఉన్నారు. ఆయన్ను దేవుడు హెచ్చించుట ప్రారంభించినప్పుడు అనేక మంది పగతోనూ ఈర్ష్యతోనూ ఆయన్ని చంపుటకు ప్రయత్నం చేశారు. శత్రువులు చుట్టుముట్టి అనేక పోరాటములు పరిగెత్తుతూ ఉన్నారు. తన ప్రాణం కాపాడుకొనుట ఒక ప్రక్క, ఈ విధమైన సమస్యలకు మధ్య. అయితే ఒక సందర్భంలో చూడండి, 18వ కీర్తన 35వ వచనంలో ఆయన చెబుతున్నారు, దేవా, నీ సాత్వికము నన్ను గొప్ప చేశాను. నన్నందరూ తరుముచున్నారు, పరిగెత్తిస్తున్నారు, నన్ను నాశనం చెయ్యాలనుకుంటున్నారు. అయితే మీ కరుణ నన్ను గొప్పవానిగా చేయును అని చెబుతున్నారు. ఆ కీర్తనను ఎలా వ్రాయిచున్నారంటే, దావీదును సకల విధములుగా ఆయనకు విరోధులైన వారి చేతిలో నుంచి ప్రభు విడిపించినప్పుడు, ఆయనకు జయమును ఇచ్చినప్పుడు దాన్ని వ్రాయిచున్నారు. కనుక ఎవ్వరూ ఆయన్ని తాకలేకపోయారు. శత్రువులు పెరిగిపోయారు, తరిమారు, చంపుటకు ప్రయత్నం చేశారు, తాకలేకపోయారు. ప్రభు ఆయన్ని కాపాడునందున చెప్పుచున్నారు, దేవా, నీ కరుణ, నీ కృప, నీ కనికరము, నీ ప్రేమ, నీ కరుణా హృదయము, మీ భద్రత, మీ సాత్వికము నన్ను గొప్పవానిగా చేయునని ఆనందముతో చెప్పుచున్నారు. మీ జీవితంలో కూడా ఎందరో మిమ్మల్ని కొట్టుటకు ప్రయత్నం చేశారు కదా, మిమ్మల్ని స్తంభింపజేయాలని చూశారు కదా, మిమ్మల్ని తరిమారు కదా, మిమ్మల్ని పడగొట్టాలని చూశారు కదా. అయితే కుదిరిందా? దేవుని కృప, దేవుని కనికరము, దేవుని కరుణా హృదయము, కనికరము, అది మిమ్మల్ని కాపాడింది కదా, మిమ్మల్ని గొప్పవానిగా చేయును. ఇంతటితో మిమ్మల్ని విడిపించినది, మిమ్మల్ని కాపాడింది మాత్రమే కాదు, మిమ్మలను గొప్పవారిగా చేయునది. ప్రభు యొక్క కృప మిమ్మల్ని గొప్పవారిగా చేయును. మీరు పనిచేసే స్థలములో మీరు గొప్పవారుగా మారుదురు, బిజినెస్లో గొప్పవారుగా సాధించెదరు, సేవలో గొప్ప కార్యములను సాధించగలరు. ప్రభు యొక్క కనికరం మిమ్మల్ని గొప్పవారిగా మార్చును, సాధించువారిగా చేయుదురు. భయపడకండి, ఆ కరుణ మిమ్మల్ని కమ్ముకున్నది. ఆయన కనికరము, కృప, కరుణా హృదయం మిమ్మల్ని కమ్ముకున్నది. దాన్ని ఆనుకొనుడి. దేవా, నా బలము కాదు, నా ధైర్యం కాదు, నా జ్ఞానము కాదు, మీ కృప, మీ కనికరము, మీ కరుణను ఆనుకొనెదను. మీ కరుణ నన్ను గొప్పవానిగా చేయును, నాకు జయమునిచ్చును అని చెప్పండి. మీరు జయమును చూచెదరు. ఈ దినమే, ఇప్పుడు, ఈ నిమిషం మొదలుకొని మార్పును చూచెదరు. తండ్రి, మీ కరుణ నన్ను గొప్పవానిగా చేయును. ఈ కుమారుడు, ఈ కుమార్తె వేడుకొనుచున్నారు, విశ్వాసంతో చెబుతున్నారు. మీరు దాన్ని ఘనపరుచున్నట్లు ఈ కుమారుని, ఈ కుమార్తెను గొప్పవారిగా చేసి ఆశీర్వదించి హెచ్చించుడి. ఇప్పుడే ఆ ఆశీర్వాదమును మీరు చూచుదురుగాక. యేసు నామములో ఆమెన్, ఆమెన్. జీసస్ రెడీమ్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి మరియు బెల్ బటన్ను నొక్కండి. ప్రతిరోజు కార్యక్రమ సమాచారం పొందండి.